అందరికీ నమస్కారం. చాలామంది ప్రశ్నలు వేశారు కామెంట్ బాక్స్‌లో. కానీ కొంత వృత్తిరీత్యా బిజీగా ఉండడం వలన మీ యొక్క ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వలేకపోయాను. ఇప్పుడు ప్రశ్నలకి అన్నిటికీ కూడాను సమాధానాలు ఇస్తాను. అయితే కొంచెం ఈ వీడియో కొంచెం లెంతీ వీడియో అవుతుంది. ఈ లెంతీ వీడియో అయ్యింది కదా అని స్కిప్ చేసుకుంటూ వెళ్తే, దాంట్లో ఒక్క పాయింట్ మిస్ అయినా కూడాను దానిని మీరు గెస్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ 1000 కాగితాలు ఉన్న పుస్తకంలో చదవడం మొదలుపెడితే మీకు జ్యోతిష్య పరంగా మీకు దాంట్లో 10 పాయింట్ల కంటే ఎక్కువ దొరకవు. ఆ 10 పాయింట్లు కూడాను మీరు ఎంతని గుర్తుపెట్టుకుంటారు? గుర్తుపెట్టుకోలేరు. ఎందుకంటే నిత్యం సాధన చేసే వాళ్ళకే దాని వల్ల అవుతది. లేతే అవ్వదు. ఓకేనా? కాబట్టి కొన్ని ప్రశ్నలు ఎవరెవరేశారో చూసి చెప్తాను. ముఖేష్ గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, కేపీ వ్యవస్థలో సిగ్నిఫికేటర్స్‌లో ఏబీసీడీ అని 4 రకాలు ఉన్నాయి సార్. ఏంటవి? అని అడిగారు. ముఖేష్ పాటిల్ గారు, మీకు జ్యోతిష్యం ఇంట్రెస్ట్. కానీ మేము పెట్టే సమయానికి మీకు కుదరొచ్చు, కుదరకపోవచ్చు. అయితే మీరు చాలా రోజుల నుంచి ప్రశ్నల మీద ప్రశ్నలు పెడుతూనే ఉన్నారు. చెప్తూ మాత్రం జరుగుతానే ఉంది. అయితే మీరు ఒక పని చేయండి. అంత ఇంట్రెస్ట్ పర్సన్ కాబట్టి దీపిక మేడం గారికి గాని, లేకపోతే గోపి గారితో గాని ఒకసారి కాంటాక్ట్‌లోకి వెళ్ళండి. వెళ్ళి మీకు సమయం సరిపోవట్లేదు కాబట్టి నేను చేసిన అంటే కొత్తగా నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళకి ప్రతి పాయింట్ ఒకటే అని కాదు. సూక్ష్మంగా మైక్రోస్కోప్ లెవెల్‌లో చెప్పిని క్లాసులున్నాయి. ఆ క్లాసులన్నీ మీకు ఫార్వర్డ్ చేస్తారు. వాళ్ళతో మాట్లాడండి. అప్పుడు మీరు అది నేర్చుకుంటూ మీకొచ్చిన డౌట్ ప్రశ్నగా వేస్తే ఇంకా నేర్చుకునే వాళ్ళకి కూడాను ఉపయుక్తంగా ఉంటదనేది నా భావన. అయితే మీరు అడిగిన ప్రశ్న ఏ, బి, సి, డి అన్నారు. బాగానే ఉంది. ఏ అంటే ఏంటి? అంటే ఆ రాశి. ఆ రాశి బి అంటే ఏంటి? ఆ రాశి అనేది వస్తది. ఆ రాశిలో బి అనేదేంటయ్యా అంటే, ఆ రాశిలో ఉన్న గ్రహము బి. ఓకేనా? సి ఏంటయ్యా అంటే, ఉన్న గ్రహము యొక్క నక్షత్రాల్లో ఉన్నది ఏ గ్రహాలు ఉన్నాయి అని. ఓకేనా? డి అంటే ఏంటయ్యా అంటే, ఇక్కడ మీరు గమనించాలి. నక్షత్ర లార్డ్ ఉంటాడు. ఒక గ్రహము ఒక నక్షత్రంలో ఉంటది. దానికి నక్షత్ర లార్డ్ అంటారు. అది దేనికైనా సంబంధం ఉందా? లేదా? అనేది ఉంటది. ఏ అనే దాని మీద ఒకసారి చూడండి. బి అనే దాని మీద చూడండి. అక్కడ ఏ తిన్నంగా ఏస్తాడు. ఏది? ఏ అంటే ఎక్స్ అనే గ్రహము ఏ అనే భావంలో ఉంది అన్నప్పుడు, ఆ భావంలో ఉన్నదాన్ని కింద ఏస్తాడు. మార్స్ ఉంటే మార్స్. లేకపోతే జూపిటర్ ఉంటే జూపిటర్ అని ఇలాగ యేసుంటారు. మీరు చూడండి. అది చూస్తే సరిపోతుంది. ఇబ్బందేం లేదు. ఓకేనా? థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, మళ్ళీ ముఖేష్ గారు మళ్ళీ యేసారు. 24/4/1996 టైమ్ 1:50 ప్లేస్ నిజామాబాదు, తెలంగాణ. జాబ్ ఆర్ బిజినెస్ అడిగారు. జాబ్ ఆర్ బిజినెస్. చూడండి, ఒక విషయం చెప్తాను. ప్రేక్షకులు కూడా చూస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. మీకు జాతకం చెప్పించుకోవాలని మీరు వెళతారు. వెళ్ళినప్పుడు ఆ జ్యోతిష్యుల వారు మీకు చెప్తారు. చెప్పిన ఫలితాలు రాకపోతే మళ్ళీ నన్నంటోడిని పట్టుకొని అడుగుతారు. ఓకేనా? జ్యోతిష్యం అంటే ఆషామాషా కాదండి. ఆషామాషా కాదు. ఫస్టు మీ మనస్తత్వం బావుండాలి. రెండోది ఆ యోగం ఉండాలి.
మూడోది ఆ యోగం ఎప్పుడు ఫలిస్తది అనేది దశ, అంతర్దశలు నిర్ణయిస్తాయి. సో, ఇవి అన్నీ క్రోడీకరించుకొని జ్యోతిషుల వారు మీకు చెప్పరు. సరే చెప్పారు. దానికి తగ్గట్టాగా రెమెడీస్ మీరు చేస్తారా? చేయరు. ఎందుకు చేయరంటే, మీ అబ్బాయికి చెప్పారనుకోండి, మీ అబ్బాయి చేయడు. మీరేమడుగుతారు? మా అబ్బాయి బదులు మేము చెయ్యొచ్చా అంటారు. మీ అబ్బాయి కడుపు కాలితే భోజనం చేస్తే, మీ అబ్బాయి కడుపు నిండుద్ది. కానీ మీ కడుపు నిండదు. కానీ మీరే భోజనం చేసేస్తానంటున్నారు. మీ అబ్బాయిది కడుపు ఎలా నిండుద్ది చెప్పండి? ఏదో ఔట్ ఆఫ్ కంట్రీ ఉంటే కొంచెం, కొంచెం ఏందంటే భగవంతుడికి తెలుసు కాబట్టి కొంచెం అనుకూలిస్తాయి గ్రహాలు. ఎందుకంటే అమెరికా నుంచి వచ్చి ఇక్కడ తైలాభిషేకం చేసి ఎళ్ళమంటే కొంచెం మాకు చాదస్తమే, మీకు చాదస్తం లాగుంటది. ఎందుకంటేనండి ఉన్న వాస్తవం చెప్తున్నాను. చాలామంది ఇక్కడ ఇంజినీర్స్ నేనున్న ఈ విజయవాడలో యలమల కుదురులో ఒక నలుగురు, ఐదుగురు ఇంజినీర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరైనా క్లయింట్ అంటే వాళ్ళ స్థలానికి ఆహ్, ప్లానింగ్ ఏయించుకోవాలంటే వాళ్ళు అడిగే ప్రశ్న ఒకటే ఫస్ట్ క్వెషన్ ఎవరంటే, "అయ్యా మీకు సిద్ధాంతి గారు ఎవరు?" అని అడుగుతారు. "మునివర్ గారండి" అంటే మాత్రం, "మాకు ఈ కాగితాలతో పనిలే. ఆయన్ని ఒకసారి తీసుకెళ్ళి స్థలం చూపించండి. వారేం చేస్తారంటే పొడవు, వెడల్పులో మీకు ఆరోగ్యరీత్యా, ధనరీత్యా, సంతానరీత్యా, ఇతర దేశాలకు ప్రాప్తిరీత్యా ఇయన్నీ చూసుకొని గర్భగణితం కట్టి ఆయన ఒక గర్భగణితం కట్టి ఆయన ఒక ప్లాన్ ఏసిస్తారండి మాకు. అది తీసుకొని రండి. అది తీసుకొనొస్తే దానికి తగ్గట్టుగా నేను గీసిస్తాను" అని చెప్తారు. ఎందుకంటే అంత చాదస్తపోడిని నేను. ఎందుకంటే ప్రతీది పాయింట్ మా గురువుగారు ఏం చెప్పారంటే, అనుభవం ప్రధానం. చదవడం కాదు ముఖ్యం. చదివిన దాన్ని అనుభవపూర్వకంగా నువ్వు చూడు. చూసిన తర్వాతే ఎదుటి వ్యక్తికి చెప్పు. లేతే చెప్పొద్దు అన్నారు. మనోళ్ళు ఒప్పుకుంటారా? వాస్తు చెప్పడానికి ఎళ్ళామండి. ఎళ్తే ఆ ఇంటి యజమానురాలో, యజమానో మాకు ఎంత బారు ఇల్లు కావాలి, ఇంత గది కావాలి, ఇంత వెడల్పు కావాలి. ఇయన్నీ ఆవిడ చెప్పే లెక్కనైతే నేను సిద్ధాంతత్వం ఎందుకు చదవడం దండగా ఆవిడే కట్టేయొచ్చుగా. అలాగా కట్టుకుని పతనం అయిపోయినోళ్ళు నౌ స్టిల్ నా దగ్గర దాదాపు వందల మంది ఉన్నారనుకోండి. లేదా వేల మంది ఉన్నారు. ఉన్న వాస్తవం చెప్తున్నాను నేను. ఇదే విధంగా పత్రిక యూట్యూబ్ ద్వారాగా నేను కొత్తగా మన యనమల కుదురులోకొచ్చి ఉన్నాను నేను. విజయవాడలో యనమల కుదురులో ఒక ఇల్లు కొనుక్కొని ఉన్నాను. నా గురించి ఎవరికీ తెలీదు. మా ఇంటికి ఉన్న వాచ్‌మెను ఎదుర ఎక్స్‌క్యూజ్ మీ. ఎదుర ఉన్న అపార్ట్‌మెంట్‌కి వాచ్‌మెన్ గారును, ఈయన ఇద్దరు కలిసి బియ్యంకొళ్ళు. ఈయన ఆయనకి చెప్పాడు. మా దాంట్లో ముస్లిం అయినా కూడాను చాలామందొస్తున్నారు. కనుక్కుంటున్నారు ఏంటా అని ఆచూకీ తీశాను. తీస్తే ఆయన సిద్ధాంతి గారు. జ్యోతిష్యుల వారు. ఆయన చెప్పింది వినటం అయితేనే రండి లేతే ఎళ్ళిపోండి అంటాడాయన. చెప్పింది చేస్తానంటే రండి లేతే ఎళ్ళిపోండి అంటాడు. అట్టాంటి వ్యక్తి చాలామందొస్తున్నారు అని చెప్తే, ఆ అపార్ట్‌మెంట్ ఆయన ఏం చేశారంటే, ఆ అపార్ట్‌మెంట్‌లో ఉండే ఆహ్, వాచ్‌మెను ఆళ్ళ ఓనర్ గారికి చెప్పాడు. సరే ఓనర్ గారు ఏదో బిల్డర్‌లన్నప్పుడు వాళ్ళకి బెనిఫిట్ లేకుండా పని చేయరు. వాళ్ళకి ఎస్ఎఫ్‌టి కావాలి. సో, అది కూడా రాంగ్ డైరెక్షన్‌లో కట్టేశారది. దానికి చూడండి. ఉ ఒకదానికి తూర్పు ఈశాన్యంలో ఇది కట్టేశారు. ఏది? మన లిఫ్ట్. అన్నీ నైరుతికి వచ్చేసినాయి. చాలా వరకు నైరుతిలో పెరిగిపోయినట్టుగా నైరుతి డ్యామేజ్ అయిపోయింది. దాన్ని పూర్తిగా నాశనం చేసేసింది. ఈయనేం చేశాడంటే ఓనర్ గారికి చెప్పాడు. "అయ్యా! ఇది సిద్ధాంతి గారు బాగా చెప్తున్నారు. చాలామందొస్తున్నారు. అయితే కొంచెం ఆయనకి చేదస్తం అంట. ఆయన చెప్పేది వినే లెక్కనైతే ఎళ్ళండి లేకపోతే లేదు"
అని ఈయన చెప్పాడు. సరే ఆయన హుటాహుటిగా మన దగ్గర టైం తీసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత నేను అడిగిన ప్రశ్న ఒకే ఒకటి ప్రశ్న అడిగాను. మీకు ప్రాణాలు కావాలా? 1,50,00,000 కావాలా? ఈ రెండిట్లో ఏదో ఒకటి తేల్చుకుని ఇంటి లోపలికి రండి అన్నా. నా దగ్గర చెడ్డ అలవాటు ఏంటంటే మా ఇంట్లో 8 కుర్చీలుంటాయి. ఈ 2 కుర్చీలు భార్యాభర్త వచ్చారు. ఇద్దరికీ ఈ 2 కుర్చీలు ఇచ్చి బయట కారిడార్‌లో కూర్చొని మీకు 1,50,00,000 కావాలా? లేక ప్రాణాలు కావాలా? అని అడిగా. ఈ రెండిట్లో ఏదో ఒకటి తేల్చుకుని లోపలికి రండని ఆళ్ళిద్దరికీ గడప బయట కూర్చోబెట్టాను. ఈలోపు మన పని చేసుకోవచ్చు కదా! అని పని చేసుకొని రాగానే లోపలికొచ్చి కూర్చున్నారు. ఏంటండి మాకు ప్రాణాలే కావాలండి అన్నారు. కాబట్టి ఆ అపార్ట్‌మెంట్ 1,50,00,000ది ఇచ్చేయి. అక్కర్లేదని వదిలేయి అన్నా. ఆయన కొంచెం ఎనక ఏశాడు. ఏసిన తర్వాత నేను చెప్పాను. డబ్బు ఈ రోజు బతికుంటే రేపొద్దున డబ్బు సంపాదించుకోవచ్చు. మనమే సస్తే ఇంక డబ్బు ఏడ నుంచి వచ్చుద్ది అని చెప్పాను. లాస్ట్‌కి ఆయన ఒప్పుకున్నాడు. 1,50,00,000 పోతే పోయినీలేరా బాబు అని సంకల్పం చేసేసాడు. చేసేసి సార్ నాకు ఇది, ఇది అన్నాడు. ఫస్ట్ నీ పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ మొత్తం మీ మిసెస్ పేరు మీద రాయి. రాసేసిన తర్వాత అప్పుడు రా నా దగ్గరికి అన్నా. సరే అలాగే రాసొచ్చాడు. వచ్చిన తర్వాత ఒక 2 మంత్స్‌లో నువ్వు ఏదనుకుంటున్నావో స్థలం, ఆ స్థలం నీ దగ్గరికొస్తది. వ్యాపారంలో పో అన్నాను. వెళ్ళాడు. అలాగే వచ్చింది. దాంట్లో ఒక రూపాయి సంపాదించేసుకున్నాడు. ఈలోపు వాళ్ళ మిసెస్ గారు అడిగారు. అడగగానే అమ్మ ఫలానా టైంలో నీకు గైనికల్‌కి సంబంధించిన ఆపరేషన్ పడుద్ది. నువ్వు కంగారు పడకు. నేనుండగా నువ్వు కంగారు పడొద్దన్నారు. సరే అలాగే అయింది. ఎందుకంటే ఇంజినీర్స్ పద్ధతిలో ఇల్లు కడతారు. సిద్ధాంతి గారు గర్భగణితం గాని, లేక సర్వగణితం గాని కడతారు. కొంచెం చేదస్తం. నేనెందుకంటే మా గురువుగారు మామూలు మనిషి కాదు. ఎప్పుడో రాసిన పుస్తకాన్ని రామకృష్ణరాయల పుస్తకం అది నాకివ్వడం, అది చదవడం, దాని మీద ప్రాక్టీస్ చేయడం, అలాగే అనుభవం పెంచుకోవడం జరిగింది. అలాగే ఈ జ్యోతిష్య శాస్త్రంలో ఎలా ఉంటదంటే, ఎవరు వెళ్లి అడిగినా కూడాను అబ్బో! అద్భుతమైన యోగాలే అంటారు. అద్భుతమైన యోగాలున్నాయండి అంటారు. అద్భుతమైన యోగాలు అనుభవించడానికి నా వయస్సు సరిపోతుందా? అంటే నాకు ఆయుష్యార్థం ఉంటుందా? అనేది ఒక పాయింట్. ఇంకొకళ్ళు జ్యోతిష్యులు ఏమంటారంటే, ఈ జాతకం దరిద్రపు జాతకం అండి అంటారు. సరే దరిద్రపు జాతకం అనుకున్నా కూడాను, దరిద్రం ఎన్ని రోజులు అనుభవించాలి అనేది అడగడీన. సో, ఏంటంటే జ్యోతిష్యం అనేదేంటంటే, అందరూ ప్రతి ఒక్కళ్ళు ఒకటే ఆలోచిస్తారు. మాకు డబ్బొచ్చేయాలి. తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తిరగడానికి వాహనాలు, చేయడానికి పనోళ్ళు ఇవే కావాలంటాయి. 100కి 1000% ప్రతి ఒక్కళ్ళు డబ్బు కావాలి. కంఫర్ట్స్ కావాలి. ఇదే అడుగుతారు. ఇంక వేరేది అడగనే అడగరు. పిల్లలు బాగుండాలి, మేం బాగుండాలి, మేం బాగుండాలి, మేం బాగుండాలి. అంటే మీరు వచ్చేటప్పుడు గత జన్మలో మీరు ఏ కర్మలు చేసుకున్నారో దాని నుండి విముక్తి పొందడం కోసం రుణానుబంధం ఉంది మీకు. ఈ లోకంలో మీరు పుట్టారు అంటే, ఈ లోకంతో మీకు బంధం ఉంది. ఈ లోకంలో ఆడుతున్న జగన్నాటక నాటకంలో మీరు కొంతమందికి డబ్బులివ్వాలి, కొంతమంది మీకివ్వాలి, ఒకళ్ళు ఎగ్గొట్టాలి, వాళ్ళేమో మళ్ళీ తిప్పివ్వాలి. ఇట్లాంటి బోలెడన్నుంటాయి జ్యోతిష్యంలో. దాన్ని వదిలేస్తారు ఫస్టు. వదిలేసి మా అబ్బాయి ఔట్ ఆఫ్ కంట్రీ ఎళ్తాడా? ఆ ఒక్క క్వెషన్ అడుగుతారు. ఆ! ఎళ్తాడు. ఎళ్ళే యోగం ఉంది. ఇది ఇంతవరకు మనం చెప్పేస్తాం. అక్కడికెళ్తే వాడి ఆరోగ్యం ఎలా ఉంటది? ఉద్యోగం వస్తుందా? లేకపోతే ఏదైనా అమ్మాయికి ప్రేమలో పడతాడా? ఏమైనా పోలీస్ స్టేషన్స్ గొడవలుంటాయా? ఏమి అడగం. మా అబ్బాయి అమెరికా ఎళ్ళిపోవాలి. ఎళ్ళిపోయిన తర్వాత అడుక్కు తినాలి. అది అడగరు. నా దగ్గరికొచ్చినోళ్ళకి అదే చెప్పాను నేను. మీ అబ్బాయి అక్కడికెళ్తే అనారోగ్యవంతుడవుతాడమ్మా అంటే వినల. కిడ్నీస్ డ్యామేజ్ కొట్టేసినాయి. ఏం చేద్దాం? వద్దమ్మా ఇక్కడే ఉంచమ్మా అన్నాను. డబ్బులున్నాయి. పేరు రావాలి. అబ్బాయి అమెరికాలో చదువుతున్నాడు. కిడ్నీలు డ్యామేజ్ అయినియి.
సరిపోయింది. తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చాడు, చచ్చేపోయాడు. అంత అవసరం ఏంటి? అది అది తెలుసుకోరు. అమ్మాయి బాగుంది, పొంతనం బాగుంది, పెళ్లి చేసేద్దాం. వచ్చే మహాదశ ఏంటి, అంతర్దశ ఏంటి, విదశ ఏంటి, వచ్చే మహాదశలు ఈ అమ్మాయికి మా అబ్బాయికి పొంతనకి తగ్గట్టాగా మహాదశలు నడుస్తున్నాయా లేవా? లేకపోతే పోట్లాడుకుంటారా? 2 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకుంటారా? లేకపోతే వీళ్ళిద్దరిలో ఎవరికైనా సరే మార్గం ఉందా? ఈ అడగరు. ఎందుకు? మూట వస్తుంది, బాగా బాగా కట్నం తీసుకొస్తుంది. ఆడపిల్లలు ఏంటి, అబ్బాయికి వెనకాల 10 కోట్లు ఆస్తుంది, మా అమ్మాయి సుఖపడిపోద్ది. ఫస్ట్ మారండి మీరు. ముందల మీరు మారండి. మారితే పిల్లలకు బాగుంటుంది, లేకపోతే బాగోదు. ఓకేనా? కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. ఏదో జ్యోతిష్యం అంటే పెలోమంటే వెళ్ళిపోవడం, వాళ్ళు చెప్పింది వినడం, రావడం, అది జరగకపోతే నాలాంటోడు ప్రాణం తోడడం ప్రశ్నలు వేసి. ఆ? ఎంతవరకు కరెక్టు చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ చిన్ను గారు అడుగుతున్నారు. ఈ జన్మలో మనం తెలుసో తెలియకో చేసినవి నెక్స్ట్ జనరేషన్కి అది ఇబ్బందులు కలిగిస్తుందా? కొంచెం బాగా ఉక్కబోసేస్తుంది, ఒక్క నిమిషం. చిన్ను గారు, మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న అండి. ఎంత అద్భుతమైన ప్రశ్న అంటే, ఆ ప్రశ్నకి చాలా ఉంటాయి అంతర్గతంగా. అవి మీరు తెలుసుకోవాలి. మనము తెలుసో తెలియకో అనే మాట మీరు వాడకూడదు. నెంబర్ 1. తెలుసో తెలియకో ఏంటి? భగవంతుడు పరిజ్ఞానం ఇచ్చాడు, తెలిసే చేస్తాం. ఫర్ సపోజ్ మీరు ఒక 200 గజాల స్థలం కొన్నారు. అది తీరా చూస్తే 205 గజాలు. పక్కనోడు ఎవడో ఏంటో తెలియదు. ముందల మీకు తెలుసో తెలియకో అన్నట్టుగా మీరు వేసేసారు. ఇల్లు కట్టుకున్నారు. తర్వాత వచ్చాడు. లాస్ట్‌కి వాడేదో చిన్న చిన్న పేదవాడు. వాడు మీతో ఫైట్ చేయలేడు. కానీ 5 ఒక 2 గజాలు కలిపేసుకున్నాం అనగానే తెలుసు కదా! మీరెందుకని మెజర్‌మెంట్స్ ఎయలేదు? ఎయకుండా ఎలా చేశారు మీరు? తప్పది. సో, తెలుసో తెలియకో కాదు, పరిస్థితులను బట్టి మీరలా మారతారు. అది మారిన కర్మఫలం మన పిల్లలకి, మనకి రాకుండా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, పాము మీ పెరట్లో వచ్చింది. కానీ ఎందుకొచ్చింది? కప్పలు తినేసి పోదాం అనొచ్చింది. మీరేం చేశారు? చూసారు. స్వయంగా మీరే కొట్టి చంపేశారు. ఆ దోషం జన్మతహా వస్తూనే ఉంటుంది. మార్పులు, చేర్పులు లేవు. అది మీకైనా రావచ్చు, మీ పిల్లలకైనా రావచ్చు, మీ మనవళ్ళకి రావచ్చు, లేకపోతే ముని మనవళ్ళకి రావచ్చు. డైరెక్ట్‌గా మీరు కొట్టేశారు కాబట్టి. మళ్ళీ ఇంకోసారి పెరట్లోకి పామొచ్చింది, కప్పలు తిని ఎళ్దామని. వెంటనే పక్కన అక్కడ నుంచున్న వాళ్ళకి గబగబా పిలిచారు. "అయ్యా! పామొచ్చిందయ్యా, కొట్టండయ్యా బాబు, నాకు ధైర్యం లేదు" అని. వాళ్ళొచ్చారు, కొట్టి చంపేశారు. సో, దీనిలో మీ పాత్ర ఏంటి? మీరు కొట్టి చంపలేదుగా. కానీ మీరు కార్యాన్ని వేరే వాళ్ళతో చేయించారు. అది మీ తప్పేగా. మీరు చేయకపోయినా మీ తప్పే. 2 పాయింట్లు. 3, ఇల్లు కడదాం అనుకున్నారు. తీరా చూస్తే అక్కడ చిన్న పుట్టుంది. ఓ ఇద్దరు ముగ్గురు అడిగారు, "ఏంటండి ఈ పుట్ట ఏంటి? ఈ గోనలేంటి?" అని. దాంట్లో పాము లేదు, ఏమీ లేదండి అన్నారు. ఆ పుట్టను తొలగిచ్చేసి ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకున్నారు. కానీ ఆ పుట్ట లోపల పాముంది, చచ్చిపోయింది.
దోషమే. తెలిసినా తెలియకపోయినా దోషమే. ఓకేనా? ఇది మూడో పాయింట్. నాలుగో పాయింట్, ఎక్కువగా సర్పదోషాలు వచ్చేది ఎక్కువగా మనకే వస్తూ ఉంటాయి. ఈ ఎక్కువగా వచ్చేది ఎవరికైనా అంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తాయి. సిటీలో ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువగా ఉంటది. కారణం ఏంటి అంటే ఇక్కడ 2 కారణాలున్నాయి. సిటీలో ఆడవాళ్ళకి నెలసరి వచ్చినప్పుడు ఒక డస్ట్‌బిన్‌లో ఏసి ఎక్కడో పారేస్తాం. కానీ పల్లెటూరులో ఏంటంటే ఉపయోగించిన నెలసరి ఉపయోగించిన దుస్తులు బయట ఎక్కడో పారేస్తారు. కానీ అక్కడ పాము సంచరించే ప్రదేశం అయి ఉండొచ్చు. దాని మూలంగా కూడాను దోషం వస్తుంది. ఖచ్చితం. ఓకేనా? మొత్తం 4 పాయింట్లు చెప్పేసాను. ఇప్పుడు తెలుసో తెలియకో అనండి. అదైతే తెలుసో తెలియకో కాదు, మీరు వాహనం మీద వెళ్తున్నారు, కుక్క అడ్డొచ్చింది చచ్చిపోయింది. బ్రేకేస్తే ఎనకాలోడొచ్చి మీకు యాక్సిడెంట్ చేస్తాడు. ముందుకెళ్తే కుక్క సస్తుంది. కొట్టేసి ఎళ్ళిపోతారు. అది పాపమే కదా! అయితే వాటికి కొంచెం ఎగ్జామ్షన్ ఉంటది. మీరు మనస్ఫూర్తిగా ఆ కార్యాన్ని దాల్చారు కాబట్టి కర్మఫలం మీరు అనుభవించక తప్పదు. చాలా మందికి చెప్తున్నారు. చాలా మంది అడుగుతున్నారు. నాగసింధూరం గురించి చెప్తూ ఉంటారు. మీరు అది ఇది అని. చాలా మందికి కూడాను నేను చాలా మందికి సర్పదోషాల గురించి చెప్తూ ఉంటాను. ఎందుకనంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ సంగతి మీకు తెలీదు. సో, సర్పదోషాల మూలంగా అసలు వాస్తవంగా మనం మాట్లాడుకోవాలంటే జ్యోతిష్య శాస్త్రంలో రాహు, కేతువులకి చాలా ప్రధానం ఉంది. ప్రాధాన్యత చాలా ఉంది. మీరు ధీరూభాయ్ అంబానీలాగా అవ్వాలన్నా రాహుకేతువులు ఫలితాలు కావాలి. మీరు అడుక్కు తినేటట్టు ఎళ్ళిపోవాలన్నా, టోటల్‌గా ఎళ్ళిపోవాలన్నా రాహుకేతువుల ప్రమేయం ఉంటది. మీ వంశం పెరగాలన్నా రాహుకేతువులే ఉంటాయి. మీ వంశం నశించాలన్నా రాహుకేతువులే ఉంటాయి. మనం అనుకుంటాం గురువు జూసాడు, శుక్రుడు బలంగా ఉన్నాడు, రవి అధికారం ఇస్తున్నాడు అంటే అయ్యేమి ఇవ్వవు. వీటి కంట్రోల్‌లోనే ఉంటాయి అన్నీ. చాలామంది చెప్తారు రాహుకేతులకి తలా తోకలు లేవు. అయ్యేలా ఫలితాలిస్తాయంటే, నేను దానికి ఒక సమాధానం చెప్పా. రోడ్డు మీద ఎళ్తన్నారండి. గబాలమంటూ మీ కాలుకి ఒక మూట తగిలింది. తీరా ఏంట్రా మూట అనుకుంటే బంగారం ఉంది. అప్పుడు మీరు వదిలేస్తారా? వదిలేయరా? రవి గ్రహం లేదుగా చూడట్లేదు గదా! అని బంగారపు ముద్దను వదిలేత్తారా? మూటని వదులుతారా? వదలరా అన్నా. ఎందుకు వదులుతామండి అన్నారు. అదే రాహుకేతు. ఏదో దిక్కుమాలిన ఏదో తక్కువ ధరలో వస్తోంది గదా! అని ఏదో ఒక 4 సెంట్లు స్థలం కొన్నారు. దాంట్లో ఏదో ఒక చిన్న రేకుల గుడిసేసుకుందాం అనుకున్నారు. దానికి పునాదులు తీస్తుంటే ఒక లంకి బిందె లాంటిది లేక ఒక బాక్స్‌లో బంగారపు నాణేలు దొరికినియి. అది రవి గ్రహం చూడట్లేదు, గురు గ్రహం చూడట్లేదు, శుక్రుడు చూడట్లేదు, బుధుడు చూడట్లేదని దాన్ని వదిలేస్తారా? లేతే తీసుకొని దాచుకుంటారా అన్నా. లేదండి అన్నాను. మరి రాహుకేతువులే అయ్యి. సో, చాలామంది ఏం చేస్తారంటే రాహుకేతువుల గురించి పూర్తిగా చదవకపోతే వచ్చే తలకాయ నొప్పిది. ఫస్ట్ ఆయన చదవడం. దాని గురించి తెలుసుకోడు. తెలుసుకోకుండా వాటికి తలా, తోక లేవు కాబట్టి అవి ఛాయాగ్రహాలు. నో. ఛాయాగ్రహం అంటే అర్థం ఏంటి అనేది తెలవాలి. ఛాయాగ్రహమే నేను కాదనట్లేదు. కానీ ఏదో ఒకటి ఉంటే గాని దాని యొక్క ఛాయ పడదు అన్న సంగతి ఈయన మర్చిపోయాడు. ఇప్పుడు మనం చెయ్యి ఇలా పెడుతున్నామండి. ఛాయ వస్తుంది గదా! ఈ చెయ్యి అనేది ఏదో ఉంది కదా! ఉంటేనే కదా ఛాయ వచ్చేది. ఛాయాగ్రహాలు, ఛాయాగ్రహాలని. ఇది పరాశర మహర్షి చెప్పలేదు. ఆ మాటే చెప్పలా. కొన్ని చోట కన్సిడర్ చేశారు. కొన్ని చోట ఫలితాలు తీసేశారు. కొన్ని చోట ఫలితాలు ఇలాగిస్తాయని చెప్పారు. పరాశర మహర్షి చెప్పారు. శనివత్ రాహు, కుజవత్ కేతు అన్నారు. శని యొక్క ఫలితాలు రాహు ఇస్తారు. రాహు ఫలితాలు శని ఇస్తారు. శని లాగానే రాహు ఫలితాలు కూడా ఇస్తారు. కుజుడిలాగానే కేతు కూడా ఫలితం ఇస్తదని. కుజుడు భూకారకుడు. ఇప్పుడు లంకె బిందులు అయి ఇయి దొరకాలంటే కుజ కేతువుల ఫలితాలుండాలి. మళ్ళీ దీనికోసం మళ్ళీ ప్రశ్నేస్తారు. నా జాతకంలో ఇది ఉంది. నాకు లంకె బిందులు దొరుకుతాయి. అంటే ప్రతి మనిషికి డబ్బు, 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 డబ్బు. జ్యోతిష్యాన్ని ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకుంటేనే అది ఓకే అంటది.
లేకపోతే పతనం చేసేస్తుంది. దాదాపు 2001లోనో 2002లోనో ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, మీరు ఈ పని చేస్తే 90 పైసలు మీది, 10 పైసలు నాయి అన్నాడు. దాని గురించి మొత్తం క్లియరెన్స్ చెప్పుకొని ఫలానా ఆయన వాళ్ళ ఆవిడికి నడుములో ఎల్బో 1 2 3 4 5 ఈ బిట్వీన్లో ఆమెకు పెయిన్ వచ్చేస్తుంది, మొదలైంది అక్కడ, దాని జోలికి వెళ్ళొద్దు అని చెప్పాను. వదిలేశారు అప్పుడు. లేకపోతే టర్న్ తిప్పుద్ది, వదలదు. ఆ జాతకంలో వాళ్ళకున్న వాళ్ళకి ఆ యోగం ఉంటేనే వాళ్ళే తీయాలి, లేకపోతే తీయకూడదు. ఇది తెలియదు. డబ్బు ఆడిపోతే పోయాడు, నాకు డబ్బు వస్తుందిగా. ఇదే నేచర్ మనిషికి. మనిషికి ఏంటంటే మీ జేబులో డబ్బులు నేను దొంగలించేసుకుని తినేయాలా, నాకు పేరు ప్రతిష్ట రావాలా. మొన్న కరోనా వచ్చింది, కోటేశులు అందరూ పోయారు. నా డబ్బు నా డబ్బు, నా ఆస్తి నా ఆస్తి అన్న వాళ్ళందరూ పోయారు. డబ్బు ఉంది కానీ బ్రతికే యోగం లేదు. లేనప్పుడు మనం చేసేది ఏముండదు. భగవంతుడికి తెలుసు. ఇప్పుడు నేను ఇంత చెప్తున్నాను, నా బుద్ధి ఎటువంటిది అనేది భగవంతుడికి తెలుసు. మీకేం తెలుసు? నేను చెప్పేది మాత్రమే వింటారు మీరు. ఓకేనా? నా బుద్ధి కరెక్ట్‌గా ఉంటేనే నేను ఇలాగ యూట్యూబ్‌లోకి వచ్చాను. లేకపోతే నేనెందుకు వస్తాను? నాకు డబ్బులు కావాలిగా. ప్రతి ఒక్క మనిషి నెత్తి మీద చేయి పెట్టేయాలిగా. నేను కోటీశ్వరుడిని అయిపోవాలి కదా! ఇంత తెలిసినోడిని కోటీశ్వరుని అవ్వాలనే కదా నేను అనుకుండేది. నేను మీకెందుకు చెప్పాలి? సో, మన నేచర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నేచర్ కరెక్ట్‌గా ఉంటే అదే డబ్బొస్తది. డబ్బు రాదని కాదు. కూర్చున్నా కూడా డబ్బొస్తది. జ్యోతిష్యం అంటే అదే. నువ్వు కూర్చునుండు డబ్బొస్తది. మొన్న ఇలాగే మా యొక్క మిత్రుడు కూతురు సీఏ పాస్ అయిందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను కూడాను. నాకంటే ఎక్కువగా వాళ్ళసలు నా కూతురు ఏం రాసిందో నాకే తెలీదు. నా కూతురికి ఫస్ట్ మార్క్ ఎలాగొచ్చింది? ఆయన చెప్పినట్టుగా చదివాను. అవును. జ్యోతిష్యంలో ఉంది. కూర్చొని చదివితే రిజల్టొస్తది. నడుస్తూ చదివితే రిజల్టొస్తది. అసలు చదవకుండా కూర్చొని ఉత్తి పుస్తకాలను చూసుకుంటా కూర్చుంటే రిజల్టొస్తది. ఇదుంది దాంట్లో జ్యోతిష్యంలో. ఏం చేయాలి అని. ఏం చేస్తే వస్తది. దాన్ని వదిలేసాం మనం. వదిలేసి మనం తెల్లారేటప్పటికల్లా కోటీశ్వరులయిపోవాలి. ఓకేనా? కాబట్టి ఇలాంటి చాలా చాలా విషయాలు అడుగుతున్నారీళ్ళు. సరే, ఇంకోటాయన ఏమడుగుతున్నారంటే అప్పు. యూజర్ అని పెట్టారు, బాగానే ఉంది. త్రిమూర్తులు గారు మీది ఇంకా జాతకం వేయలేదండి. అది చూడాలది. పాలకొల్లు అన్నారు, బాగానే ఉంది. పాలకొల్లు అన్నారు, బాగానే ఉంది. ఒకసారి చూస్తాను. 22 1980 6వ నెల 22 తారీఖు. 1980. 6వ నెల మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 22వ తారీఖు ఆదివారం. తిరు త్రిమూర్తులు గారు 1980 6వ నెల జూన్ 22వ తారీఖు. ఓకే. బాగానే ఉంది. 11 గంటలకి పాలకొల్లులో పుట్టారు. 11 గంటలు. హ్మ్. ఏఎమే కదా! ఏఎం. ఆ! త్రిమూర్తులు గారు 22 జూన్ 1980లో జన్మించాం పాలకొల్లులో అని చెప్పారు. బాగానే ఉంది. ఇది బాగానే ఉంది. కానీ కరెక్ట్‌గా మీరు చెప్పినట్టుగా 11 గంటలకే పుట్టారా? కరెక్ట్‌గా. ఎవ్వరు చెప్పలేరు. జ్యోతిష్యుడొక్కడే చెప్తాడు. మీరు ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకన్లకు పుట్టారనేది జ్యోతిష్యుడొక్కడే చెప్పగలడు. ఇన్‌క్లూడింగ్ డాక్టర్స్‌తో సహా. తొలి శ్వాస ఎప్పుడు తీసుకున్నారన్న సంగతి జ్యోతిష్యుడు తప్ప వేరేవాళ్ళెవరు చెప్పలేరు. ఛాలెంజ్ చేయగలను నేను. ఛాలెంజ్ చేయగలను. ఎందుకంటే అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నా. సంతానం కలిగిన వెంటనే అప్పటినుంచి చచ్చిపోయే వరకు కూడాను కాలిక్యులేషన్ చేయగలిగే శక్తి ఓన్లీ వన్ ఆస్ట్రాలజర్ తప్ప వేరే వాళ్ళెవరికీ లేదు. అంత పక్కాగా చెప్పగలను నేను. కరెక్ట్ 11కి పుట్టుంటారు మీరు. దీనికి బీటీఆర్ చేయాలి. బీటీఆర్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. మీరు కన్సల్టెన్సీ తీసుకుంటే తీసుకోండి. మా యొక్క ఎస్‌బి టీమ్ ఉన్నారు. వారికి
కనుక్కొని రైట్ టైం చూసుకోండి. మీ జాతకం ఏం చెప్తుంది? మీ జాతకం చిత్తా నక్షత్రం చెప్తోంది కన్యా రాశి, సింహ లగ్నం. చదువుకు తగ్గట్ట ఉద్యోగం రాదు. రెండోది, 6వ స్థానాధిపతి 7వ స్థానాధిపతి అయిన శని లగ్నంలో కూర్చున్నారు. త్రిషాఢ భావాధిపతి అయి లగ్నంలో కూర్చుని జూపిటర్తో కుజుడితో సంబంధం పెట్టుకున్నారు. రెండవ భావంలో చంద్రుడు. ధనం రావాలంటే ప్రయాణం చేయాలి. మీరు గిరగిర గిరగిర తిరగాలి. తిరిగితేనే వస్తది. లేతే రాదు. రెండవది, ఇక్కడ బుధుడు వ్యాపార కారకుడు, ద్వితీయాధిపతి, లాభాధిపతి అయ్యి 12వ భావంలో రాహుతో సంబంధం పెట్టుకున్నారు. గ్రీనిష్‌కి సంబంధించిన వ్యాపారాల్లో ఉంటే పర్వాలేదు. కానీ ఆన్‌లైన్‌లో బిజినెస్ చేసేటట్టుగా చేసుకోండి. ఆన్‌లైన్ బిజినెస్ చేయాలంటే పెద్ద షోరూమ్ పెట్టాలండి అంటారు. కాదండి. కాదు. ఒకటే చేయండి. మీరు ఏ వ్యాపారమైనా చేయండి. ఆన్‌లైన్‌లో చేయండి అంటే వాట్సాప్ వాడేసుకోండి. ట్విట్టర్ వాడేసుకోండి. లేకపోతే ఫేస్‌బుక్ పెట్టుకోండి. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టుకోండి. మీ దగ్గరికి వచ్చి ప్రతి కస్టమర్ ఫోన్ నంబర్ తీసుకోండి. వాళ్ళది వాట్సాప్ గ్రూప్ పెట్టండి. వాట్సాప్ గ్రూప్ పెట్టి మీరు చేసే వ్యాపార విషయం గురించి ఆ వాట్సాప్‌లో పెట్టండి. అవసరం ఉన్నవాళ్ళు ఆళ్ళు ఫోన్ చేస్తారు. నాకు ఫలానా మెటీరియల్ ఉంది అని పెట్టారు కదండీ! వస్తున్నాను అని. సో, ఆన్‌లైన్‌ని వాడుకునే విధానం చూసుకోండి. ఆన్‌లైన్‌లో వాడేయడమే. మనకి భగవంతుడు పుట్టిచ్చాడు. ఒక 9 గ్రహాలకిచ్చాడు. ఆ 9 గ్రహాల్ని మనం వాడేసుకుందామండి. ఆ గ్రహాలు కూడా అయ్యే చెప్తా ఉంటాయి. నేను చెప్పినట్టు నువ్వు వాడుకో. ఆన్‌లైన్‌లో చేసుకుంటావా చేసుకో. గిరగిరా తిరుగుతూ అమ్ముకుంటావా అమ్ముకో. ఔట్ ఆఫ్ కంట్రీ ఎళ్తావా ఎళ్ళిపో. ఇయ్యే చెప్తాయి. అంతేగాని ఏ గ్రహము మంచిది కాదు. ఏ గ్రహము చెడ్డది కాదు. మనకు ఆ యోగం ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఓకేనా? చంద్రుడు కన్యా రాశిలో ఉన్నాడు. కన్యా రాశ్యాధిపతి వ్యయంలో ఉన్నాడు. ఇక్కడ రాశి పరివర్తనం జరిగింది. రాశి పరివర్తనం జరిగింది. బుధుడు, రాహు ఇద్దరు మిత్రులే. వ్యాపారానికి బాగానే ఉంది. 12వ భావం అంటే ఏంటి? అనేది మనం ముందల తెలుసుకోవాల. 12లో వచ్చేటప్పటికి ఖర్చు, ఖర్చు. మీరు సంపాదించే సంపాదనలో 100కి ఒక రూపాయి తీస్తారా? రూ. 2 తీస్తారా? రూ. 3 తీస్తారా? రూ. 5 తీస్తారా? ఒక రూ. 2 తీస్తారు. 100కి రూ. 2 తీయండి. ఎక్కువ అక్కర్లేదు. రూ. 2 మీరు చారిటీ చేయండి. ఎవరికైనా భోజనం పెట్టండి. ఆ రూ. 2 దాసుకుంటే ఒక రూ. 100 అవ్వగానే వాడికి భోజనం పెట్టండి. లేతే ఎవరికైనా డబ్బులు అవసరం ఉంటే వాళ్ళకివ్వండి. ఇలా మీరు ఇస్తేనే మీకొస్తాయి. లేతే రావు. వ్యాపారంలో ధర్మాన్ని పాటించండి. మీరు అధర్మంగా ఎళ్లారంటే ఇబ్బంది పడతారు. ఎందుకంటే మీకు ఇక్కడ చూడండి, బాధకుడు లగ్నంలో ఉన్నారు. షష్టాధిపతి, సప్తమాధిపతి అయిన శని లగ్నంలో ఉన్నారు. పంచమ, అష్టమాధిపతి అయిన గురువు కూడాను మన దగ్గర లగ్నంలో కూర్చున్నారు. ఇది ఒక జ్యోతిష్యుడికి సంబంధించిన జాతకమైతే 3 పువ్వులు 18 కాయల్లా ఉంటది. అష్టమాధిపతి లగ్నంలో కూర్చుంటాడు. చదువుకు తగ్గట్ట ఉద్యోగం రాదు. తయారీ విధానంలో మీరు ఉండండి. అది జూపిటర్ ఏం చెప్తున్నారు? శాటర్న్ ఏం చెప్తున్నారు? కుజుడు ఏం చెప్తున్నారు? చతుర్థ భాగ్యాధిపతి లగ్నంలో కూర్చున్నారు. ఆయన బాధకుడు. శారీరకముతో, కష్టముతో కూడిన పనులు జేయాల్సొస్తది మీరు. ఓకేనా? శాటర్న్ మాత్రం చాలా చక్కగా షష్ఠాధిపతి అయ్యి కూడాను లగ్నంలో కూర్చుంటం అది ఒక యోగమే. మనం అనుకుంటాం శని మంచోడు కాదు గదండీ అని. ఎవరితో కలిసున్నాడు అనేది ప్రధానం. భాగ్యాధిపతి, పంచమాధిపతి అయిన జూపిటర్‌తో కలిసున్నాడు. కాబట్టి మీరు ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోండి. ఇప్పుడు సప్తమ భావంలో ఉన్నారు. చేసుకుంటే సరిపోతుంది. పైగా మీకు నడుములో నొప్పి అదుంది. కొంచెం మీరు ఆముదం రాసుకుంటే సరిపోతుంది. ఒకసారి రాహుకేతువుల పూజ చేయించండి. నుదిటికి మీరు నాగసింధూరం ధరించండి. ప్రతి మంగళవారం వినాయకుడికి గరికతో పూజ చేయండి. శుక్రవారం అమ్మవారికి కుంకుమతో పూజ చేయండి. ఓకేనా? అలాగే ఏ మహాదశ నడుస్తుంది మీకు? హ్మ్. చూడండి. శని మహాదశ. శని
మహాదశ. ఈ శని మహాదశలో ఏ ఫలితాలు వస్తాయి అనేది కావాలి మనకి కదా. ఉత్తరా నక్షత్రం లగ్నానికి సంబంధించినవి వచ్చినాయి. లగ్నాధిపతి వెళ్ళి 11వ భావంలో త్రిషాఢ భావాధిపతి యొక్క క్షేత్రం మీద కూర్చుండడం జరిగింది. ఇక్కడ ఏం చెప్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీ జాతకరీత్యా చెప్తున్నాను నేను. భగవంతుడికి ఏది కొరద్దు, ఏది కొరద్దు. కోరారా భగవంతుడు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత దాని మూలంగా నరకాన్ని అనుభవిస్తారు. 11వ భావము అంటే చాలామంది డబ్బొస్తది, పేరు ప్రతిష్టలొస్తాయి, అయ్యొస్తాయి, ఇయ్యొస్తాయి అని కాదండి. ఆశ, కోరిక. మీ యొక్క కోరిక ఫలించే స్థానం అది. అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడి దగ్గరికెళ్ళండి. చక్కగా దండం పెట్టుకోండి. ఒకటే చెప్పండి, నేనెలాగున్నానో, నేను ఇలా ఉండటానికి కారకుడు నువ్వే. నాకు ఏదిస్తే నీకు బావుంటుందో అది ఆ ధర్మాన్ని నువ్వే పాటించు నాయనా అనండి. అంతేగాని నా అప్పులు తీరాలి, నాకు అది పోవాలి, ఇది పోవాలంటే బోలెడంత డబ్బిస్తాడండి. ఇచ్చిన తర్వాత మీకు నరకం అంటే ఏంటో తెలుస్తది. అప్పటిదాకా తెలవదు. మీరు అడగండి, అయ్యా నాకు కూడా కొంచెం ఇబ్బందులున్నాయి, నీకు తెలిసినయి. అవి సునాయాసంగా తగ్గిపోయేటట్టు చూడు నాయనా అని పెట్టండి. అంతేగాని డబ్బులడిగినా, సంతానం గురించి అడిగినా, వివాహం గురించి అడిగినా, ఉద్యోగం గురించి అడిగినా, భగవంతుడికి తెలీదా? అన్నీ తెలుసు. కానీ మీ కోరికే మీ పతనానికి దారితీస్తది. ఎందుకంటే త్రిషాఢ భావాల్లో మోస్ట్ డేంజరస్ భావం 11వ భావం. ఇది ఎవరు చెప్పరు మీకు. కార్యసిద్ధి అంటారు. అబ్బా! 11వ భావం కలిసొచ్చేసిద్దయా, కార్యసిద్ధయా, నువ్వు ఏదనుకుంటే అది జరిగిపోద్దయా అంటారు. ఏదనుకుంటే అది జరుగుద్దంటే ఒకదానికి ఒక చిన్న ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకళ్ళకి సంతానం కావాలి, సంతానం కావాలి, సంతానం కావాలన్నారు. సంతానం కలిగింది. పురుష సంతానం కలిగింది. పురుష సంతానం కలిగిన తర్వాత చక్కగా చదివిచ్చారు. నంబర్ 1 అయ్యాడు. అంతా అయిపోయి తల్లిదండ్రులకు వదిలేసి అమెరికా పోయాడు. వాడు రాడు. ఈళ్ళు రమ్మంటారు. ఈడు చదువుకున్నప్పుడు కూడాను టచ్ మీ నాట్, టచ్ మీ నాట్, టచ్ మీ నాట్, టచ్ మీ నాట్ గానే ఉన్నాడు. తీరా ఎళ్ళిపోయిన తర్వాత ఇంక లాస్ట్‌కి ఫోన్‌లు ఎత్తడం కూడా మానేశాడు. కోరిందెవరు? మీరు. నెరవేర్చిందెవరు? ఆయన. వాడు పుడితే మీకొచ్చే కర్మ ఏంటనేది భగవంతుడికి తెలుసు. ఆ కర్మను అనుభవించే యోగం ఉంది కాబట్టే మీరదే కోరతారు. దయచేసి భగవంతుడికి కోరికలతో వెళ్ళమాకండి. ఆయనకి తెలీదా మీకు కష్టం ఉందని? కష్టపెట్టేదెవరు? ఆయనేగా. ఆయనకి తెలుసు. మళ్ళీ ఏమన్నా కోరిక కోరితే ఇచ్చేద్దాం అనుకుంటాడు. ఇచ్చిన కాడి నుంచి నానా నరకయాతన పడినోళ్ళు చాలామందున్నారండి. నాకు పిల్లలు కావాలి, పిల్లలు కావాలంటే బాగా సంపాదించి పిల్లల కోసం ఆళ్ళు పొట్ట, ఈళ్ళు పొట్ట కొట్టి, ఆళ్ళ దగ్గర లంచం, ఈళ్ళ దగ్గర లంచం తీసుకొని ఓహే! ఎకరాలు ఎకరాలు కొని, ఏంటి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేసేసి, పిల్లలకు బాగా చదివిచ్చేసాం, పేరు ప్రతిష్ఠ వచ్చేసిందనుకుంటారు. తీరా పిల్లలు వెళ్ళిపోతే వృద్ధాశ్రమంలో పారేస్తారు ఈళ్ళకి. అది తెలీదు. బీ కేర్‌ఫుల్. ఏదైనా నలుగురికి పనికొచ్చేది అడగండి. ఖచ్చితంగా మీకు ఫలిస్తది. దీని విషయం మీదే ఒక ఇద్దరు 11వ భావానికి సంబంధించిన ఇద్దరు జాతకాలోళ్ళొచ్చారు. వాళ్ళల్లో ఒకడేమడుగుతున్నాడంటే, భగవంతుడా, భగవంతుడా, నేను ఏ దిక్కులో తిరిగి చూసినా కూడాను నాకు వాహనాలే కనపడాలా అన్నాడు. నేను ఏ దిక్కులో తిరిగి చూసినా వాహనాలే కనపడాలా అన్నాడు. తథాస్తు అన్నాడు భగవంతుడు. ఇంకోడేం చేశాడంటే, వాడు కూడా భగవంతుడిని అడిగాడు. భగవంతుడా, నాకు ఇంత సంపదివ్వు, ఎన్ ఇంత సంపదివ్వు, ఎంతైతే సంపద ఎంతిస్తావో అంత ఇవ్వు. కానీ నేను పంచడం మూలంగా, నేను తిరిగి నువ్విచ్చిన ధనాన్ని 10 మందికి పంచగా వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి. అంత డబ్బివ్వు నాకు.
ఏమడిగాడు? నా మూలంగా నువ్విచ్చిన డబ్బుల్ని అందరికి పంచేస్తాను. కష్టాలు లేకుండా ఇచ్చేస్తాను. అంత డబ్బివ్వు అన్నాడు. భగవంతుడు తథాస్తు అన్నాడు. చూడండి గమ్మత్తు. ముందలోడేమన్నాడు? నేను ఎటు చూస్తే అటు వాహనాలుండాలా అన్నాడు. వాడు ట్రాఫిక్ కానిస్టేబుల్ అయిపోయాడు. ఎటు చూసినా వాహనాలేగా, ట్రాఫిక్ కానిస్టేబుల్ అయిపోయాడు. ఈడికేం చేశాడంటే, నాకు డబ్బు కావాలంటే సరే డబ్బిచ్చాడు. ఇస్తే ప్రతి ఒక్కళ్ళు రావడం, ఆయన దగ్గర కొంత ఈయన పంచుతున్నాడు. పేదోళ్ళందరికీ పంచుతున్నాడు. అయ్యా! నువ్వు బాగుండాలి అయ్యా! ప్రతి ఒక్కళ్ళు ఆయనకి డబ్బులు తీసుకుంటం, ఆశీర్వదించడం. డబ్బులు తీసుకుంటం, ఆశీర్వదించడం. ఆశీర్వాదాలు పెరిగిపోయినాయి. సో, మీరు కోరే కోరిక కూడాను తగినంతగా ఉండాలా. అంతేగాని విపరీతంగా అడిగితే అమృతమైన విషం అయిపోద్ది. సో, చాలామంది జాతకాల్లో చూడండి సంతానం, వాహనాలు యాక్సిడెంట్ అయిపోయి, మంచి వయసులో చనిపోయేవోళ్ళు ఎంతమందున్నారు. తాగి తందనాలాడి, పిల్లలు దుర్వ్యసనాలకు బానిసలైపోయి అవ్వడానికి కారణం ఏంటి? పిల్లలా? కాదు. మీరే. మీరే కారణం. ఎందుకు? మీరు కోరారు గదా! భగవంతుడికి. అది నీ కర్మని మార్చుకునే శక్తి నీకెంతుందో, ఆ కర్మని అనుభవించే శక్తి కూడా నీ దగ్గర ఉండాలి అని అన్నాడు. ఓకేనా? కాబట్టి మీరు భగవంతుడిని అర్జించండి. బావుంది. తర్వాత 10వ భావంలో మీకు శుక్రుడు త్రిషడ భావాధిపతి అయ్యి శుక్రుడు ఉండి మళ్ళీ 4వ భావాన్ని చూడడం గమనించదగిన విషయమే. కానీ దీంట్లో మీరు చేయాల్సింది మీకు బాధలు కూడాను ఎక్కువగా విపరీతంగా ఎప్పుడొచ్చినియి? 23/9/2020 కాడ నుంచే బాగోలేదు మీకు. ఎందుకంటే మకర రాశిలో కేతువుతో సంబంధం వచ్చింది. ఆ టైంలో మీరు వాహనాలు నడిపే సమయంలో గానీ, ఎక్కడైనా సరే స్కిడ్ అయి పడడం గానీ, వాటర్ దగ్గర పడడం గానీ, బాత్రూమ్ దగ్గర పడడం గానీ, లేకపోతే మెట్ల మీద నుంచి జారి పడడం గానీ లేక కరెంటు వస్తువుల మూలంగా ఏమైనా షాక్ గాని, జాయింట్‌లో పెయిన్స్ గాని, లేదా మీకు యాసిడిటీ గాని, లేకపోతే మీ యొక్క చిన్న ప్రేగుల్లో సమస్య గాని వచ్చి ఉండొచ్చు. అది కొంచెం ఫుడ్ కంటెంట్స్ మూలంగా వచ్చే ఇబ్బందులున్నాయి దీంట్లో. కాబట్టి మీరు ఒకసారి రాహుకేతుల పూజ అట్ ద సేమ్ టైమ్ 17/1/2020 కాడ నుంచి మరీ బద్ధకం చేద్దామన్నా, చూద్దామన్నా, ఏం చేద్దామన్నా కూడాను మహా తలకాయ నొప్పి ఎక్కువైపోయింది. ఎడమ కాలు, అరికాల్లో గాని, లేక జాయింట్‌లో గాని పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కొంచెం తగు జాగ్రత్త వహిస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకేనా? థాంక్ యూ అండి. తర్వాత పొజిషన్ ఎవరేశారో ఏంటో చూద్దాం. తర్వాత వాసు గారు అడుగుతున్నారు ప్రశ్న. నమస్తే సార్. ఇఫ్ సెవెంత్ కస్పల్ సబ్లార్డ్ ఈజ్ కేతు. కేతు ఇన్ ద స్టార్ ఆఫ్ జూపిటర్. సిగ్నిఫికేషన్ 4, 12, 5, 8, 2, 11. చాలా మంచి కాంబినేషన్. చాలా మంచి కాంబినేషన్. ఈ కాంబినేషన్‌లో చిన్న విషయం చెప్తాను చూడండి. సెవెంత్ కస్పల్ సబ్లార్డ్ కేతు. కేతు ఇన్ ద స్టార్ ఆఫ్ జూపిటర్. సో, మీరు లగ్నం అయితే చెప్పలా. కానీ ఆ కాంబినేషను మంచి ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ చేసే యోగాలుంటాయి దాంట్లో. ఓకేనా? రెండోదేంటంటే సెవెంత్ కస్పల్ సబ్‌లార్డ్ కేతు అన్నారు. కేతు అనేటప్పటికి చూడండి ఏదైనా సరే కొంచెం కొంచెం, కొంచెం డబ్బులు, కొంచెం అన్నం, కొంచెం అన్నీ కొంచెం కొంచెంగానే ఉంటాయి. మీరు గనక లార్జెస్‌గా మీరేదైనా వ్యాపారం చేద్దామన్నా ఖచ్చితంగా మునిగిపోతారు. ఎందుకంటే కేతు అంటే కొంచెం కొంచెంగా చేసుకోవాలి. చిన్న దాని మీద నుంచి పైకి ఎదగాలి గానీ, పెద్దది పెట్టేసి చేసేద్దాం అంటే కష్టం. ఒకవేళ మీరు వ్యాపార రంగాల్లో ఉంటే మాత్రం, మీరు చిన్న చిన్నయి ఏది ఇడ్లీల బండి చిన్న చిన్నయన్నమాట. అంతేగాని
పెద్ద రెస్టారెంట్ పెట్టేద్దాం అంటే మాత్రం మునిగిపోతారు. వద్దు. ఎందుకంటే దీంట్లో 12, 8 కాంబినేషన్ కూడా వచ్చింది. కాబట్టి కొంచెం ఇబ్బందిదాయకమైన వాతావరణం అయితే సూచిస్తుందండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కేతు ఇన్ ద స్టార్ ఆఫ్ జూపిటర్ సిగ్నిఫికేటర్స్ వాట్ ఈస్ ద రిజల్ట్? ఇప్పుడు మీరు రిజల్ట్ అడిగారు. బాగానే ఉంది. ఏ లగ్నం అనుకోవాలి? చెప్పండి మీరే. లగ్నం ఎయలేదు. లగ్నం ఎస్తే అప్పుడు ఆ కేతువుకి ఒక హౌస్ ఉంది. ఆ హౌస్ ఏ భావం పడుతుంది అనేది తెలవాలి కదా! అది తెలవదు. కాబట్టి తగు జాగ్రత్త వహించండి. కేతువుతో సంబంధం ఉంది కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలే ఉంటాయి గానీ, స్పిరిచ్యువల్‌గా వెళ్ళండి. చాలా అద్భుతమైన ఫలితాలొస్తాయి. కుదిరితే మీరు లగ్నం కూడా పెడితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటదనేది ఆశిస్తున్నాం. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.